నేను డాక్టర్ అనురాధ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. అసలు ఫస్ట్ ఈరోజు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాము. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి అంటే న్యాచురల్గా కన్సీవ్ అయ్యి 9 months ఏ కాంప్లికేషన్స్ లేకుండా డెలివరీ అయిపోతే నార్మల్ వెజైనల్ డెలివరీ, వాటిని లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. అలా కాకుండా మదర్కి ఏజ్ 40 years ప్లస్ ఉన్నా, లేదా వాళ్ళు IVF, IUI ద్వారా కన్సీవ్ అయినా, మదర్కి బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా అట్లా ఏమన్నా హెల్త్ ఇష్యూస్, మెడికల్ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ రాకముందే ఉన్నా, లేదా 3-4 అబార్షన్స్ అయినా, సింగిల్ బేబీ కాకుండా ట్విన్స్ ఇట్లా, సో ఏ కాంప్లికేషన్ అదర్ దాన్ నార్మల్ గా కన్సీవ్ అవ్వకుండా ఏ కాంప్లికేషన్ ఉన్నా దాన్ని హై రిస్క్ అంటాము. అలాగే ప్రెగ్నెన్సీలో బీపీ, షుగర్ డెవలప్ అయినా, ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్, బ్లీడింగ్ అయినా, మాయ కిందికి ఉన్నా, సో తల్లిలో ప్రాబ్లమ్స్ ఉన్నా, బిడ్డలో ఏమన్నా అవయవాల లోపాలున్నా, మాయ ప్రాబ్లమ్స్ ఉన్నా, వీటిని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాము. సో ఇలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్కాన్స్ చేస్తాము. యాంటీనేటల్ చెకప్స్ కూడా ఎవ్రీ 15 days కి చేస్తాము.